నిన్న ఎక్కడైతే దర్యాలదిప్ప ఆపోజిట్ గోదావరిలో ఓఎన్జీసీ పైప్ లైన్ డ్యామేజ్ అయింది. దాంట్లో నుంచి గ్యాస్ లీక్ అవుతుందని అగ్నికుల శత్రువులు అక్కడ వేటాడుతూ చూసి భయభ్రాంతులయ్యి మనకు తెలియజేయడం జరిగిందండి. వెంటనే మనం అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ చాలా దారుణమైన పరిస్థితిని మనం చూసాం. విపరీతంగా కింద ఏదైతే పైప్ లైన్ ఉందో పైప్ లైన్ నుంచి విపరీతమైన గ్యాస్ అనేది బయటకు వచ్చి స్మెల్ అనేది రావడం చూసాం మనం. వెంటనే మీడియా మిత్రులకు కానీ అలాగే ఇక్కడ ఉన్న ఆర్ఏఓకి కానీ మిగతా అక్కడ ప్రజలకు కానీ మనం వెంటనే ఆ విషయాన్ని తెలియజేసాం. అయితే అది నిన్న సాయంత్రమే క్లోజ్ చేశానని నాకు చెప్పడం జరిగింది. మళ్ళీ నాకు ఎందుకో డౌట్ వచ్చి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6:30కి అక్కడికి వెళ్ళి చూసినట్లయితే మళ్ళీ దాని నిన్నటికన్నా చాలా దారుణమైన పొజిషన్ అక్కడ ఉంది. మీరు ఇప్పుడు చూసినట్లయితే ఈరోజు అక్కడ వచ్చే ఆ గ్యాస్ పైప్ అసలు ఆ గోదావరి ఏంటంటే ముక్క దూరం మాకు. అక్కడి నుంచే ఇక్కడ ఎవరైతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మత్స్యకారులందరూ కూడా అగ్నికుల శత్రువులందరూ కూడా అక్కడ వేట మీద ఆధారపడి చాలా కొన్ని వేల మంది ఉన్నారు ఇక్కడ. అయితే చూసినట్లయితే ఎప్పుడైతే ఈ ఓఎన్జీసీ ఈ పైప్ లైన్ వచ్చిందో మత్స్య సంపద అంతా చాలా తక్కువైపోయింది. అది కాకుండా ఈరోజు పైప్ లైన్ ఏదైతే డ్యామేజ్ అయిందో డ్యామేజ్ అవడం వల్ల పూర్తిగా మనకి ఫిషెస్ అనేవి రావట్లేదు, చాలా ఇబ్బందులు పడతాయి. ఒకప్పుడు యానంలో పులసలు అనేది సంపద చాలా ఎక్కువ ఉండేది. ఈరోజు చూసినట్లయితే ఓవరాల్గా జీరో అయిపోయింది. ఎందుకంటే మనకి ఫిష్ అనేది పులసలు అనేది రాకపోవడానికి కారణం ఏంటి? మెయిన్ ఇలాంటి రీజన్స్. చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఈరోజు పొద్దున్న వెళ్ళగానే ఏదైతే ఓఎన్జీసీ వాళ్ళు వచ్చారో వాళ్ళు ఏమీ లేదు, చాలా చిన్న విషయం అండి, ఎందుకు మీరు అంత పెద్ద చేస్తున్నారని చాలా ఎటకరంగా మాట్లాడారు. అయితే వాళ్ళని తీసుకుని లోపలికి వెళ్ళగానే వాళ్ళ నోట్లోంచి మాట రాలేదు. అయ్యో చాలా పెద్ద విషయం అని చెప్పి దగ్గరికి కూడా బోట్ వెళ్ళొద్దని చెప్పేసి ఇంచుమించుగా 2 గంటల సేపు మేము దాని చుట్టూ దూరం నుంచి తిరిగాం. పై అధికారులకు ఫోన్ చేసి ఏదో ఒకలా ఆపమని చెప్పేసి ట్రై చేశారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. అయితే మేము అది క్లోజ్ చేస్తేనే అక్కడ నుంచి మేము వచ్చేది, లేకపోతే లేదని మేము వాళ్ళు అడిగిన తర్వాత వాళ్ళు 2-3 గంటలు టైమే ఉండే మేము ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో దాన్ని జీరోని చేసేస్తాం, అప్పుడు మీకు ఇక్కడ ఇదన్నీ తగ్గిపోతుంది. ముంబై నుంచి దీనికి రిపేర్లు చేయడానికి ముంబై నుంచి రావాలి. ఆ టీం వచ్చిన తర్వాత మళ్ళీ దీని నుంచి గ్యాస్ అనేది మేము రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే దీని మీద ప్రభుత్వ అధికారులు కానీ ప్రజలు కానీ ఎవరికి ఏ ఇబ్బందులు రాకుండా, అలాగే మత్స్య సంపద అది పాడైపోతుంది కాబట్టి తగిన చర్యలు తీసుకుని దీన్ని వెంటనే స్పందించారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధన్ దినేష్. ధన్యవాదాలు.